Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ లాయర్ పృథ్వీ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి H1B వీసా గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో మన ఇండియన్స్ అమెరికాలో జాబ్ చేయాలి, జాబ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా H1B వీసా తీసుకోవాలని అమెరికా డిక్లేర్ చేసింది. సో అప్పుడు చాలామంది చాలా టెన్షన్ పడిపోయారు. అసలు మనం తీసుకోగలమా? $1,00,000 అంటే అసలు ఒకవేళ మనం తీసుకోవాలనుకున్న ఈ వీసా ప్రాసెస్ ఎంత ఉంటుందో, ఎంత టైం పడుతుందో, ఆలోపు జాబ్ పోతుందేమో అనే టెన్షన్ ఉండేది. బట్ ఇప్పుడు కొత్తగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అప్డేట్స్ ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ప్రత్యూష, ఇండియన్స్ అమెరికాలో జాబ్ చేయటం ఇట్స్ రియల్లీ ప్రతి వాళ్ళ యొక్క డ్రీమే. కరెక్ట్. ఎంత గొడవలు జరగని, అక్కడ ట్రంప్ రాని, ఇంకోళ్ళు రాని అమెరికా వెళ్తావా అంటే నేను రెడీ అంటాడు, బ్యాగ్ సర్దేసుకున్నానంటే. అక్కడ సిచ్యుయేషన్ బాగోపోయినా సరే, అక్కడ సిచ్యుయేషన్ వర్జన్గా నాన్ ఇన్విటేషన్గా ఉన్నా సరే, స్టిల్ ఇండియన్ అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు చూస్తే కనుక మనకి అప్పుడు 1 or 2 ఇన్సిడెంట్స్, అన్ని ఇన్సిడెంట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి 50 స్టేట్స్లో ఉండేటువంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే, కొన్ని ఏరియాలో మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు, షూటింగ్ జరుగుతుంది, జనాలు చంపేస్తున్నారు అక్కడ ఇండియన్స్ని అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ డెవలప్ అయింది. నేను ఫస్ట్ నుంచి చెప్తా అంటే ఇప్పుడు అదే చెప్తున్నా. ఇండియాలో పాకిస్తాన్ వాడు వస్తా అంటే మనం ఒప్పుకుంటామా? బంగ్లాదేశ్ వాడు వస్తా అంటే ఒప్పుకుంటామా? నేపాలోడు ఏదో ఇండియాలో వచ్చేస్తున్నాడు, వాడి కంట్రీ బాగోలేదు. శ్రీలంక వాడు వస్తా అంటే ఒప్పుకుంటామా? కానీ మనం వెళ్ళి ఇంకో కంట్రీ ఉంటాడు, వాడెందుకు ఒప్పుకుంటాడు? ఇది నోషన్ వాళ్ళు తీసుకుంది. ట్రంప్ ఎలక్ట్ అయింది దాని మీద. నా దేశం, నా ప్రజలు, నా అమెరికా, నా వాళ్ళే ఉండాలి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అయితే వాట్ వి కాల్ అమెరికా గురించి తను తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల్లో, ఆ సిటిజన్స్ని డెవలప్ చేయాలని తీసుకున్న నిర్ణయాల్లో వాళ్ళ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఇక్కడ మాకుండే జాబ్స్ అన్నీ కూడా వీళ్ళు కొల్లగొట్టుకెళ్ళిపోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది నిజమే అని చెప్పచ్చు. ఒక $100 పనిచేసేటువంటి వ్యక్తి అక్కడ ఒక జాబ్ ఆపర్చునిటీ వస్తే దానికి $40 ఇండియన్ వచ్చేసేసే రోజు పరిస్థితి వచ్చేసింది అక్కడ. మన వాడు 40 చేసేస్తారు. వాడికి ఏమనుకుంటాడంటే, $100 నాకు ఇచ్చేవాడు నన్ను పక్క పెట్టేసేసి $40 ఇస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ అదే నేపం తీసుకుందాం. ఒక జాబ్ ఉంది, ఆ జాబ్లో కంపెనీలో తీసేసి బీహార్ వాళ్ళు పెట్టేస్తే కనుక మనం హర్తాలు చేస్తాం, నివాదాలు చేస్తాం. అంతే. అట్లా అదే రకంగా ఆ కంట్రీ కూడా పర్వర్షన్లో ఉంది. అండ్ కొన్ని అంటే బాగా అమెరికన్స్ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీస్లో ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎగ్నెస్ట్ ఇండియా కూడా, ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ద బ్లాక్ పీపుల్. అంటే అక్కడ ఉండేటువంటి బ్లాక్ పీపుల్స్ నిగర్స్ మీద ఇదంతా గొడవ ఉంది. వాళ్ళు ఏంటంటే అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ వాళ్ళది. వాళ్ళు దొంగతనాల్లో కానీ దోపిడీ కానీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. మేము మా దేశంలో ఇన్సెక్యూర్గా ఉన్నాం వాళ్ళ వల్ల అన్న నోషన్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఏమైందంటే, అసలు అమెరికన్స్ కాకుండా మిగతా వాళ్ళతో బయటికి వెళ్ళిపోండి అనేటువంటి నోషన్ని ఎన్కాష్ చేసుకుని పొలిటికల్గా ట్రంప్ అనేవాళ్ళు వచ్చారు. ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గానే అన్ని చూపిస్తున్నారు. మన జాబ్ అక్కడ వచ్చింది. మనకి 2 రకాలుగా జాబ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే F1 వీసా, ఎడ్యుకేషన్ వీసాలు చేసిన తర్వాత, ఎడ్యుకేషన్ తర్వాత దాంట్లో ఓపీటీ వచ్చి, ఓపీటీ ద్వారా వాడికి సెక్యూర్డ్ జాబ్ ఒకటి యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వచ్చి మళ్ళీ జాబ్ అప్లై చేస్తాడు. దానికి వాడు H1B వీసా దారుడు అవుతాడు. లేదా ఇండియాలో ఉండి ఇండియాలో ఒక కంపెనీలో జాబ్ చేసి వాడు అక్కడ కంపెనీలో జాబ్స్ చేద్దామని అక్కడ జాబ్స్ అప్లై చేసిన తర్వాత, ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ ఈజ్ ఎ కంట్రీ యాజ్ ఆఫ్ నౌ. అక్కడ ఉండే జాబ్స్కి తను సెలెక్ట్ అయ్యి అక్కడ ఉండే జాబ్ అతనికి వస్తే కనుక అతను H1B వీసా అప్లై చేసుకుని దాని ద్వారా లాట్లో సెలెక్ట్ అయితేనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఈ రకంగా వెళ్ళేవాళ్ళు ఒకటి, నేను ఐ డోంట్ ఫీల్ వాళ్ళు వెళ్తాం గురించి ఐఎమ్ నాట్ హ్యాపీ ఆఫ్ ఇట్. ఎందుకంటే మేధావులు వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనకి సర్వీస్ చేయాలి, ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చదువుకొని అక్కడ జాబ్ చేస్తున్నారు. దానికి ఐ డిఫర్డ్ వెరీ మచ్. ఎందుకంటే NIT, IIT దాంట్లో సీట్ రావడం ఎంత కష్టమో తెలుసు. ఒక్కొక్క IIT స్టూడెంట్కి, ఒక్కొక్క NIT స్టూడెంట్కి ప్రభుత్వం ఖర్చు పెట్టే చాలా ఎక్కువ ఉంటుంది. వాడు ఇక్కడ చదువుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. NIT వచ్చేవాడు ఎవరు, IIT వచ్చేవాడు ఎవరు? మేధావి.
మేధావి అనేవాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు. మేధావి వెళ్ళిపోతే ఇండియా ఏం చేస్తుంది, అమెరికాకు పంపించే మేధావులను తయారు చేసే కంపెనీ అయిపోయింది ఇండియా. ఫర్ దట్ ఐ క్వైట్ ఎగెనెస్ట్ టు ఇట్. అక్కడ మేధావులు ఆ కంట్రీలో లాక్ చేస్తున్నారు. ఆ కంట్రీలో లాక్ చేస్తా మేధావులు కాని వాళ్ళు, అంటే మామూలుగా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా అక్కడికి H1B వీసా మీద వెళ్ళి అక్కడ జాబ్ చేయడానికి వర్క్లో ఉండగా మన పాపులేషన్ బాగా ఎక్కువ అయిపోయింది అక్కడ. ఇట్ కేమ్స్ టు ల్యాక్స్. దగ్గర దగ్గర అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండేది క్రోర్స్లోనే ఉన్నారు ఈ రోజున. అమెరికాలో కూడా ఈ రోజున మోర్ దాన్ 60 to 70 lakhs ఉన్నారు అక్కడ ఇండియన్స్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళేవాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినవాళ్ళు, మెడిసిన్ వెళ్ళేవాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినవాళ్ళు, హెల్త్ సెక్టర్ వెళ్ళేవాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ తెలుగు రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు, మిగతా సెక్టర్స్ వెళ్ళేవాళ్ళు పంజాబ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఇప్పుడు చాలా మందికి డ్రీమ్ కూడా అదే, చదవడం ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నాం, మాస్టర్స్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాం అంటే అమెరికా, జాబ్ ఎక్కడంటే అమెరికా. సో ప్రతిదీ అమెరికా అయిపోతుంది వాడికి. ఇప్పుడు సౌదీ కంట్రీస్లో వాడి డ్రీము అమెరికా, ఇండియాలో చదువుకునేవాడిది కూడా అమెరికా. అంటే ఉన్న దేశం కూడా అమెరికా వెళ్ళాలనుకుంటుంది. మన డెవలపింగ్ కంట్రీ అయిన ఇండియాలో ఉన్నవాడు అమెరికా వెళ్ళాలనుకుంటున్నాడు. వాడికి వెళ్ళి దేనికోసం, అక్కడికి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, లిబర్టీ ఉంటుంది వాడికి. వాడు ఫ్రీగా ఏ పనైనా చేసుకోవచ్చు. వాడి మీద ఒక అధికారం ఉండదు, ఒక కమాండ్ ఉండదు. ఎవరు కూడా కమాండ్ చేసిన ఇట్లా చేయి అట్లా చేసి అనవచ్చు. అదంతా కూడా వాడికి ఏది వచ్చినా సరే ఫ్రైడే నైట్ వచ్చేసరికి వాడికి సాటర్డే సండే లీవ్ దొరికేస్తుంది. ఎంజాయ్ చేసుకోవచ్చు, చిల్ అవ్వచ్చు, తిరిగి రావచ్చు. అండ్ వాడికి నచ్చింది చేయొచ్చు, నచ్చంది మానేయచ్చు. ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ నచ్చేవాళ్ళు, ఇక్కడ రిస్ట్రిక్షన్, ఇక్కడ ఇండియాలో ప్రతిదానికి ట్యాక్స్ కట్టాలి, అక్కడ ట్యాక్స్ కట్టాలి, అండ్ దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్ ఫర్ ఇట్. కానీ ఇక్కడ అనేకమైన అసమానతలు ఏదైతే ఉన్నాయో అక్కడ అసమానతలు లేవు, అందరూ సమానమే అని ఒక డ్రీమ్ తోటి అక్కడికి వెళ్తాడు. వాస్తవానికి అది క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ అసమానతలు ఉన్నాయి, అక్కడ అమెరికన్స్ నాన్ అమెరికన్స్ ఉన్నాయి, బట్ లైట్ రెండ్లో ఉంటాయి, ఎక్కువ ఉద్రిక్తంగా ఉండదు. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఒక కాన్సెప్ట్ ఉంది, అక్కడ నార్త్ ఇండియన్స్ తమిళనాడు వెళ్ళాలంటే కొంచెం భయపడతాడు. అక్కడ అట్లా ఉండదు, ఏ స్టేట్ అయినా వెళ్ళచ్చు, హీ కెన్ బాగా ఎక్కువ ఓపెన్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏది చేసినా సరే ఈవినింగ్ కల్లా వచ్చేసేయాలి, ఎందుకంటే నైట్ ఈజ్ నాట్ ఎ సెక్యూర్ టైం ఫర్ దెమ్. జాబ్ వచ్చేటప్పుడు ఏంటంటే H1B వీసా పికప్ అయిన తర్వాత వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత హీ కెన్ స్టే ఫర్ 3 years అండ్ అబోవ్, ఫర్ విచ్ లేటర్ వాడి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. గ్రీన్ కార్డ్ ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ పికప్ అయిందో వాడికి ఇంకా అక్కడ ఉండటానికి వాడికి పాసిబిలిటీ ఉంటుంది. అమెరికన్ సిటిజన్ వెంటనే వాడు గ్రీన్ కార్డ్ ఒక 4 years అయిన తర్వాత 5 years అయిన తర్వాత దెన్ హీ విల్ గెట్ ద అమెరికన్ సిటిజన్షిప్. అమెరికన్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత వాడికి ఏమి పెద్ద స్టేకు ఆస్కారం ఉంటుంది, కానీ వాళ్ళ కొడుకు ఎక్కడైనా అక్కడ పుడితే కనుక, కూతురు పుట్టినా డైరెక్ట్గా అమెరికన్ ప్రెసిడెంట్ పోటీ చేసేచ్చు వాళ్ళు. ఇండియాలో అది ఫెసిలిటీ లేదు, కానీ అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి H1B వీసా వచ్చి తర్వాత సిటిజన్షిప్ వచ్చి ఆ వాళ్ళ పిల్లలు అయితే మాత్రం డైరెక్ట్గా దే ఆర్ బోర్న్ సిటిజన్ ఆఫ్ అమెరికా, దట్స్ వై దే కెన్ కంటెస్ట్ ఇన్ అమెరికా. అండ్ వాళ్ళ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తుంది. చాలా మంది ఇండియాలో ఉంటారు వాళ్ళు, ఎన్ఆర్ఐస్, వాళ్ళు ఇండియాలో ఉండి అక్కడ అమౌంట్ తెప్పించుకుంటూ ఉంటారు, వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ హ్యాపీగానే ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఆ దేశపు సిటిజన్ కాబట్టి ఇక్కడ పెన్షన్ ఇస్తారు. అక్కడ సర్వీస్ కొన్నాళ్ళు చేసిన ఇక్కడ పెన్షన్ ఇస్తారు. హ్యాపీగా వాళ్ళు లాస్ట్ ఎండ్స్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా డబ్బుతోటి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, నా క్లయింట్స్ వస్తూ ఉంటారు, ప్రత్యూష పెద్ద ఏజ్ ఆఫ్ 70s అట్లా వస్తూ ఉంటారు, చాలా సెక్యూర్డ్గా వస్తారు వాళ్ళు. నాకు అనిపిస్తూ ఉంటుంది మన ఊర్లోనూ మన దీంట్లో వాళ్ళు ఎంత ఇన్సెక్యూర్డ్గా వెళ్తున్నారు, వీళ్ళంతా సెక్యూర్డ్గా ఉన్నాడు, వాడు కారు మనిషి ఉంటున్నాడు, అండ్ ప్రతిదీ వాళ్ళకి అమౌంట్ ఉంటుంది, వాళ్ళు దే కెన్ స్టే ఫర్ లాంగ్ టైం, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, ఉండి వాడు అందరు ఫ్రెండ్స్ని కలవచ్చు, వెళ్ళిపోతాడు, హ్యాపీగా వెళ్తాడు. రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఎక్కడో పేరెంట్స్ పిల్లల మీద ఆధారపడి వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళటం, లేదంటే మానేయటం, అటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ లేదు. ఈ మధ్యన ఏమైందంటే H1B వీసా అప్లై చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఇండియన్స్కి అక్కడ ఉండేటువంటి అదర్ స్టేట్ వాళ్ళకి వెసులుబాటు ఇచ్చాడు, కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఒక విధానాన్ని పెట్టాడు. నా కంట్రీలో వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు, దీన్ని ఆపాలి, జాబ్ పేరు మీద వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని నా కంట్రీకి వచ్చేటట్టయితే కనుక H1B వీసా పికప్ అయ్యి నా కంట్రీకి రావాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు పే $1 lakh, కమ్స్ టు 96 lakhs వరకు వస్తుంది, నియర్లీ 1 crore అవుతుంది, కట్టి రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే తన ఉద్దేశం ఏంటంటే, తను చెప్పిన ఉద్దేశం
అంత స్టేజ్ ఆఫ్ జాబ్ ఉంటే కానీ ఇక్కడ రాకండి. ఇప్పుడు ఎవరు వెళ్తారు అక్కడికి? ఎన్ఐటీలో వెళ్ళినోడు, ఐఐటీలో వెళ్ళేవాళ్ళు వెళ్తారు, అంటే మంచి పే వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం పెట్టిన మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ప్రత్యూషాన్ని పికప్ చేయాలంటే ప్రత్యూష అన్నది నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచో లేకపోతే నార్మల్ ఎంబీఏ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే పికప్ చేయరు. ప్రత్యూష అనేది ఐఐఎం కాలేజ్ నుంచో లేకపోతే ఎన్ఐటి నుంచో వచ్చిన వాళ్ళు అయితే ప్రత్యూష కావాలి అని కంపెనీస్ అక్కడ ఉంటాయి, వాళ్ళు ప్రత్యూషని అడుగుతారు. $1,00,000 ఓకే మీకు కట్టేస్తాం రమ్మనండి తీసుకురండి అంటే ఎంతైనా కట్టేటువంటి ఆస్కారం ఉంటేనే ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళే పరిస్థితి వస్తామా. ఈ రకంగా ఒక ఎండ్స్లో చాలా తను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంకెవరు వస్తారు ఇంకెవరు రారు అని చెప్పేసి అనుకున్నాను. డ్రాస్టిక్గా ఉండే చేంజ్ ఏంటంటే 2,60,000 మంది, ఇఫ్ అట్ ఆల్ ఫిగర్స్ అటు ఇటు తప్పై ఉండొచ్చు, 2,60,000 మంది H1B వీసాకి ఇండియన్స్ అప్లై అక్రాస్ వరల్డ్ ఇండియన్స్ మ్యాక్సిమం నెంబర్ అప్లై చేశారట. అంటే ఎక్కడ తగ్గట్ల. అంటే ఒక్కొక్కరికి 1 year కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. జాబ్కి వెళ్తాం అన్నది సెటిల్ అయిపోవచ్చు వన్సార్లు, ఎంత ఆస్తులైనా అమ్మేయచ్చులే, వచ్చి నష్టం లేదండి. కానీ అది ఇండియాకే కదా సార్ నష్టం. అంటే ఇక్కడ సంపాదించిన డబ్బులంతా ఆ కంట్రీకి ఇచ్చేస్తారు. ఖచ్చితంగా నష్టమేమో, నష్టం లేదని అంటలా, క్రేజ్ అట్లా ఉంది. కానీ ఇంకొక పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే, సో ఇప్పుడు 1 year కట్టి వెళ్తున్నారు, ఓకే మన ఇండియన్ డబ్బులంతా అమెరికాకి ఇచ్చి వెళ్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళేది జాబ్ చేయడానికే కదా, అక్కడ మనకి శాలరీ వస్తుంది కదా, అంటే అది మన ఇండియాకి పంపిస్తారు కదా, మరి ఆ విధంగా కూడా చూసుకుంటే మన ఇండియా కూడా ప్రాఫిట్ కదా సార్. ఇండియాకి అందరూ పంపించరమ్మా, ఇండియా అందరూ పంపించరు. వాళ్ళ దగ్గర ఉంటే కనుక సేవింగ్స్ అనేది ఏమైనా ఇండియాలో పెట్టచ్చు. సేవింగ్స్ ఎంత ఉంటాయమ్మా, ₹100 మీకు శాలరీ వస్తుందా, లేదా ₹1,00,000 శాలరీ వస్తుంది అనుకోండి, మీ ఖర్చులు అన్నీ పోను 10,000 వస్తాయి. అమెరికన్స్ ఎక్కువ కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ కూడా టూరిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పబ్స్ అండ్ పార్టీస్కి ఎక్కువ ఇంపార్టెంట్. సేవింగ్ ఎవరు ఆలోచించరు, అడిగి వెళ్ళిన ఇండియన్సే ఆలోచిస్తారు. అది కూడా అక్కడ ఉన్న వాళ్ళు చూసి వీళ్ళు కూడా మారిపోయి తక్కువ మంది ఇస్తారు మా ఇండియాకి. అందుకని సేవింగ్స్ ఇండియాకి వస్తుంది అనుకున్నది దానికోసం వీళ్ళు వెళ్తున్నారంటే నథింగ్ బట్ వీఆర్ సెల్లింగ్ అవర్ పీపుల్. బట్ వెళ్తున్నారు, దాన్ని ఎవరు ఆపటానికి డ్రీమ్ అనేది ఏదైనా కావచ్చు. నాకు చందమామ మీద ఉండాలని నాకు డ్రీమ్ ఉండొచ్చు, డ్రీమ్ కోసం వెళ్తున్నారు, దట్ ఈస్ గుడ్. కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ జర్నీ వాళ్ళు ఉండొచ్చు, అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. బట్ మనం అనుకున్నది ఏంటంటే వెళ్ళరు అనుకున్న వాళ్ళు 2,60,000 మంది అమెరికాకి H1B వీసా మీద వెళ్ళి కూర్చుంటున్నారంటే ఆ కంట్రీకి చాలా లాభం చేకూరుస్తుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా H1B వీసా బాగా మంచి రియాక్షన్ వచ్చినట్టు చెప్పచ్చమ్మా. ఓకే. సో అండ్ ఇప్పుడు ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది అనుకున్నారు అప్పుడు, బట్ ఇప్పుడు ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. డబ్బు కట్టేస్తే వెంటనే అయిపోతుంది, ప్రాబ్లం ఏముంటుంది. H1B వీసా ఎట్లా వస్తుంది అంటే అమ్మా, ఒక కంపెనీ కనుక ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, ఆ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలి, లేదా ఒక హాస్పిటల్ కంపెనీలో ఒక సర్జన్ కావాలి. వాళ్ళు సర్జన్ కావాలంటే దీన్ని నిపుణుడు ఎవడైతే ఉన్నాడో ఆ హార్ట్ సర్జన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ నాటల్ చైల్డ్స్ అంటారు. పోస్ట్ నాటల్ చైల్డ్ అంటే పసిపిల్ల పసికందువులు ఉంటారు కదా, కడుపులో ఉండేటువంటి వాళ్ళకి సర్జరీ చేసేటువంటి పరిజ్ఞానం కొన్ని మెథడాలజీస్ ఉంటాయి. అవి ఇండియన్లో ఎవడో ఉన్నాడు వాడు చేస్తాడు, వాడికి జాబ్ ఇస్తే కనుక మనకి ఇక్కడ పోస్ట్ నాటల్ చైల్డ్కి ఆపరేషన్ అన్న చేసేవాడు ఒకటి వస్తాడు అనుకుంటే, ఎస్ ఎవరున్నారు, పలానా ప్రత్యూష ఉంది, ప్రత్యూష కెన్ అప్లై అండ్ షీ కెన్ కమ్ హియర్, అప్పుడు ప్రత్యూషని పిలిపించుకుంటారు. అట్లా ఒక టీమ్ లీడర్, ఒక అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ప్రత్యూష సాల్వ్ చేయగలదు, షీ గాట్ దట్ ఎబిలిటీస్ అంటే ప్రత్యూషని పిలిపించుకుంటారు. ఈ రకంగా అక్కడికి వెళ్ళి జాబ్స్ చేసేవాడు ఉంటారమ్మా. అంటే ఇది వాడు ఏం చేస్తాడంటే ప్రత్యూషని అపాయింట్ చేసుకుంటాను, ఎందుకంటే షీ గాట్ దట్ ఎబిలిటీ అని చెప్పేసి అక్కడ లేబర్ డిపార్ట్మెంట్కి వాడు ప్రత్యూష అప్లికేషన్ పెడతాడు. లేబర్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న అడ్వకేట్స్ ఏం చేస్తారంటే దాని అప్లికేషన్ ప్రాసెస్ వితిన్ 40 daysలో చేసి కంప్లీట్ చేస్తారు. తర్వాత ప్రత్యూష అనే అప్లికేషన్ అనేది H1B వీసా ప్రత్యూష అప్లై చేయాలి. నాకు ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి గూగుల్ కార్పొరేషన్లోనో లేక అక్కడ ఉండేటువంటి సేఫ్ హెల్త్ హాస్పిటల్లోనో నా అప్లికేషన్ ఉంది, నాకు H1B యాక్సెప్ట్ చేయండి అంటే అక్కడ ఉండే పేపర్స్ తెప్పించుకొని ఆన్లైన్ ద్వారా తెప్పించుకొని మీరు అక్కడ అప్లై చేస్తారు. ఇక్కడ లాట్ పికప్ అవుద్ది. లాట్లో కనుక ప్రత్యూష అప్లికేషన్ వచ్చేస్తే కనుక ప్రత్యూష కెన్ మూవ్ ఆఫ్ టు అమెరికా. కానీ ఇక్కడ ఏం చేశాడంటే ప్రత్యూష అప్లై చేయడానికే $1,00,000 కట్టమన్నాడు. దానికి కూడా కట్టేస్తున్నారు, ఎందుకంటే క్రీమ్ ఇక్కడ ఉంది, మేధావులు ఇక్కడ ఉన్నారు. మేధావులు తీసుకెళ్ళటంలో అక్కడ ఉన్న కంపెనీలు భయపడలేదు, ఇక్కడి నుంచి వెళ్ళటానికి పెద్ద వెనకడిగేయట్లేదు. ఇన్ బోత్ హోల్డ్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే.
సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని మా కోసం స్పెండ్ చేసి మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.